नवभक्ति निदर्शनम् नैमिषारण्यदर्शनं नवभक्ति निदर्शनं नैमिषारण्यदर्शनं भवपापविकर्षणं పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్యదర్శనం పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్యదర్శనం శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్యదర్శనం కలికాలు మోపని కళల నైమిషారణ్యదర్శనం నైమిషారణ్యదర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్యదర్శనం గోమతీ చక్రతీర్థలహరుల నైమిషారణ్యదర్శనం దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్యదర్శనం వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్యదర్శనం భాగవత సప్తాహముల నైమిషారణ్యదర్శనం నైమిషారణ్యదర్శనం భవపాప వికర్షణం నైమిషారణ్యదర్శనం భవపాప వికర్షణం నైమిషారణ్యదర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్యదర్శనం. విశ్వమంతా ఒక కుటుంబమైతే భారతదేశం అందులో పూజగది. భారతదేశం ఒక ఇల్లైతే అందులో నైమిషారణ్యం ఒక పూజగది. అనర్గళ ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆధ్యాత్మిక శిఖరాల వైపు నడిపిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నైమిషారణ్యాన్ని, ఇక్కడున్న ప్రముఖ తీర్థాలను, క్షేత్రాలను దర్శించడమే కాకుండా వాటి విశేషాలను వివరించారు. భాగవతులు భగవంతుని చేర్చే పుణ్యధామమిదియే, పుణ్యధామమిదియే. పరమహంసలు పరమ పురుషుని కొలిచినది స్థలమే, కొలిచినది స్థలమే. భారత భూమికి మణికిరీటమిది, ఫణిపతి వేష్టితము. పరమ పుణ్యము పావన స్థలము నైమిషారణ్యము. శత సహస్ర ఫలము ఇట దొరుకును శ్రీవరము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నైమిషారణ్యదర్శనం. తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగ ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరవన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎందుకుంటాడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి అంటే, నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరవన్నం తింటున్నాడని ఏడిచేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది సర్వసౌఖ్యములకు అలవాలమో, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏది ఆత్మకు స్థిరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని పర్యాయపదంగా చెప్పుకోవాలి.
మనసుకి ప్రశాంతతనిస్తుంది. మనసు ఉద్వేగంతో కదిలిపోకుండా ఒక చోట మనసు నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఏది లోకంలో, అటువంటిది ఏదో మాకు చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు నన్ను ఈ ప్రశ్న వెయ్యాలా? మీరెక్కడున్నారు ఇప్పుడు? మీరు సాక్షాత్ నైమిషారణ్యంలో ఉన్నారు. నైమిషారణ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాడు ఆయన. పుణ్యం వై, ఈ ప్రదేశమే పుణ్యతమము. ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు కలిపురుషుడు చెనకడు, కాబట్టి అసలు పాపం అంటదు. ఇది మహదవకాశం. నైమిషారణ్య దర్శనం. పచ్చని అరణ్యాలు దేశానికి పచ్చల ఆభరణాలు, దాచిన ధనాలు. అటవీ సంపద దేశానికి ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, సంపన్నతను సమకూర్చుతుంది. అలాంటి అరణ్యమే మన నైమిషారణ్యం. నైమిషారణ్య దర్శనం. మన భారతదేశంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ పవిత్రమైన ఈ నైమిషారణ్యానికి ధర్మారణ్యం అని కూడా పేరుంది. పార్వతీదేవి ఈ అరణ్యంలోనే తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుందని ప్రతీతి. తపోయుతం పావన పాపనాశకం, మునీంద్ర దేవార్చిత సిద్ధపూజితం, అవ్యక్త నారాయణ వాసభూమిం, నమామితం నైమిష మూలభూతం అంటూ స్తుతింపబడిన నైమిషారణ్యంలో అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహింపబడింది. ఏ దేవతార్చనకైనా పసుపు కుంకుమలు కవల పిల్లల్లా విడదీయరాని ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గృహసీమలో జరిగే కార్యక్రమాల నుండి ఆలయాల్లో జరిగే అర్చనల వరకు పసుపు కుంకుమలు ప్రప్రథమంగా వినియోగింపబడుతూ ఉంటాయి. కుంకుమార్చనలు, బిల్వ పత్రార్చనలు, తులసీదళ సమర్పణలు అత్యంత ప్రధాన ఆరాధనలుగా ప్రసిద్ధి చెందుతున్నాయి. శివుని ఇంటి సిరుల దీపమా అమ్మా గౌరమ్మ, శివుని ఇంటి సిరుల దీపమా, శ్రీ విద్యా స్వరూపమా, శంకర సర్వస్వమా, క్రీంకార కమలాంతర మధురూపిణి, శివుని సంపద నిన్ను సేవింతునమ్మా, భవుని భావమా నిన్ను భజింతునమ్మా, ధనుజదమని గిరిశరమణి దయలు చిలుకుమావుమా. లక్ష కుంకుమార్చనలు దేవీ స్వరూపాలకు జరుగుతూ ఉంటాయి. కుంకుమకు అగ్నిశిఖ, చందిరము, సింధూరం అనే పేర్లున్నాయి. ముత్తైదువుకున్న 5 లక్షణాల్లో కుంకుమ తిలక ధారణ ఒకటి. నుదిట తిలకం నొసటి మధ్య ఉన్న ఆజ్ఞాచక్రానికి ఉత్తేజాన్ని, చలువదనాన్ని కలిగిస్తుంది. ఆజ్ఞచక్రం నుండి వ్యక్తిలోని చైతన్య శక్తి వెడలిపోకుండా కూడా ఆపి ఉంచుతుంది. హరుని ఎడల శృంగారము, పరిజనులతో పరిహాసము, సమరాంగణమున
అమ్మవారి వర్ణనలో లలితాదేవిని స్వర్ణవర్ణోపశోభిత అని, ఉద్యద్భాను సహస్రాభ అని, కుంకుమ వర్ణంగా, సింధూర వర్ణంగా, ఉదయించే 1000 సూర్యులతో సమానమైన కాంతిలా పోలుస్తారు. మన ఆడపడుచులు పసుపు కుంకుమల్ని మంగళకరమైన ఆస్తులుగా భావిస్తారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః యవర్ణాం హరిణేం దువర్ణరజన శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషాణం. స్త్రీమూర్తికి నుదుటి తిలకం సౌభాగ్య సూచికం. మగువులకు నుదుటి తిలకం ఆభరణం. కుంకుమ తిలకం ఉన్న నుదుటి భాగం విష్ణుస్థానం. ఇతరుల చూపుల్ని తిలకం ఆకర్షిస్తుంది. శరీరం పైన చెడుచూపు పడకుండా తిలకం రక్షిస్తుంది. దేవి ఆరాధకులందరూ కుంకుమ తిలకాలను ధరిస్తూ ఉంటారు. పతి ప్రాణరక్షణకు కుంకుమ సంకేతం. లలితాదేవి పాదపద్మాల ధూళి వేదమాత తన పాపిటలో సింధూరంలా ధరిస్తుందని లలితా సహస్రనామం తెలియజేస్తూ ఉంది. భారతీయులు మాత్రమే తిలక ధారణను అలవరుచుకున్నారు. భారతీయ స్త్రీలు పసుపు కుంకుమల్ని ఒంటికే కాదు ఇంటికి కూడా అలంకరిస్తూ ఉంటారు. దేవికి కుంకుమ ప్రియమైంది. సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం అంటూ లలితాదేవి కుంకుమ విలేపనంతో అందమైన మందహాసంలో భాసిస్తూ ఉంటుంది. ఉదయభాను బింబాలు 1000 ఉదయించినంత అరుణకాంతి అమ్మవారిది.
7 రోజుల పాటు సాయంత్రం వేళ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భాగవత సప్తాహాన్ని నిర్వహించి భక్తులకు భాగవత ఘట్టాల్ని కళ్లకు కట్టినట్లు దర్శింపచేశారు. ఒకానొకప్పుడు కశ్యప ప్రజాపతి భార్యలలో అదితి దితి ఇద్దరిలో ఒకతే అయినటువంటి దితికి సంతాన అపేక్ష కలిగింది. ఆమెకి సంతానాన్ని పొందాలి అని కోరిక పుట్టింది. ఆమెతో పాటు మిగిలిన భార్యలందరూ సంతానవతులయ్యారు. అది అసుర సంధ్య వేళ. ప్రదోషము అంటారు. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న వేళ. అసుర సంధ్య రాక్షసులు విజృంభించే సమయం. పగటి పూట పూర్తయిపోయి చీకటి పడడం ప్రారంభమవుతుంది, సంధ్యాకాలం. ఆ కాలంలో ఆమె తిన్నగా కశ్యప ప్రజాపతి ఉన్నటువంటి కుటీరం దగ్గరికి వెళ్ళింది. ఆమె కశ్యప ప్రజాపతి భార్య కదూ. కశ్యప ప్రజాపతి అప్పుడే అగ్ని కార్యాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసి ఇక సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చెయ్యడానికి కాలం కోసం ఎదురు చూస్తూ బయటికి వచ్చి కుటీరం ముందు కూర్చునున్నాడు. ఆమె తిన్నగా వచ్చింది. వచ్చి కశ్యప ప్రజాపతితో మాట్లాడడం మొదలుపెట్టింది. మేమందరం కూడా దక్ష ప్రజాపతి యొక్క బిడ్డలం. ఇందులో 10 మందిని కోరి కోరి నిన్ను భర్తగా స్వీకరించి వచ్చాం. నువ్వు నాతో పాటుగా నిన్ను పరిణయమాడినటువంటి ఇతర భార్యలందరికీ కూడా సంతానాన్ని అనుగ్రహించావు. నాకు కూడా నీ వలన సంతానాన్ని పొందాలని ఉంటుంది కదా. పైగా ఇవాళ ఎందుచేతనో నేను మన్మధుని యొక్క బాణముల తాకిడిని సహించలేకుండా ఉన్నాను. అందుకని పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చాను. భర్తవి కనుక నువ్వు నన్ను ఆదరించి నా కోరిక తీర్చి నన్ను ఉద్ధరించి నన్ను సంతానవతిని చెయ్యి. ఎందుచేత అంటే ఆమె ఒక అద్భుతమైనటువంటి ధర్మం చెప్పింది. ఒక్కొక్క మాట చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవిడంది, తన ధర్మ పత్ని వలనను మునుకునితా పుత్రరూపమున విదయించున్, దీపించిన దీపముచే దీపము 2 కాదే సికి ఒకటయ్యున్ అంది. ఎంత గొప్పగా అడిగిందో. తన ధర్మ పత్ని వలనను, పురుషుడు ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆమె కామపత్ని కాదు, కానీ కామము ధర్మబద్ధం చేస్తాడు. ఎలా అంటే ఆమె యందు తన తేజస్సు నిక్షేపిస్తాడు. తన తేజస్సు ఆమె యందు నిక్షేపించిన కారణం చేత ఒక ప్రమిదలో 2 ఒత్తులు వేసి ఒక ఒత్తి తీసి వెలిగించి ఆ వెలుగుతున్న ఒత్తితో రెండో ఒత్తి వెలిగించి ఈ ఒత్తి ప్రమిదలో పెట్టేశామనుకోండి, ఇప్పుడు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించింది. 2 ఒత్తులు కనపడుతున్నాయి, 2 దీపాలు కనపడుతున్నాయి. తత్వత 2 శిఖులు అంటే 2 జ్యోతులు ఒక్కటే. 2 జ్యోతులలో ఎందులో వేలు పెట్టినా చేయి కాలుతుంది కదా. 2 అగ్నిహోత్రమే కదా, 2 ప్రకాశవంతములే కదా. అలా పురుషుడు ఈ లోకంలో తన ధర్మపత్ని యందు కామమును పొంది కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సు తన పత్ని యందు నిక్షేపిస్తాడు. నిక్షేపిస్తే భార్య అద్భుతమైనటువంటి కానుకనిస్తుంది. ఏమా కానుక అంటే ఆయన ప్రతిరూపాన్ని తాను అందిస్తుంది. కొడుకు తన ప్రతిరూపం. అందుకే తండ్రికి పుత్రగాత్ర పరిష్వంగం అంత సుఖహేతు. కొడుకుని పట్టుకున్నా, కొడుకుని కౌగలించుకున్న, కొడుకు ఒడిలో తలపెట్టుకున్న పురుషుడు అంత విశ్రాంతి పొందుతట. అందుకే ప్రాణోత్క్రమణం కూడా ఆ కొడుకు చేతుల మీదుగా జరిగిపోవాలి అని కోరుకుంటాడు. అటువంటి పురుషుడి యొక్క ప్రతిరూపంగా కొడుకుగా భార్య ఇస్తుంది కదయా. నాకు కూడా కోరికే ఉంటుందిగా, నేను కూడా నీ పత్నినిగా అయినప్పుడు నీ ప్రతిరూపాన్ని కొడుకుగా నీకు అందించి నా రూపమే ఈ కొడుకు అని ఎత్తుకుని నువ్వు మురిసిపోతుంటే, నువ్వు నన్ను భార్యగా స్వీకరించినందుకు నీ ప్రతిరూపాన్ని నీకు అందించానని నేను మురిసిపోతాను కదూ. ఆ మురిపని నాకు దక్కద్దు. అందుకని నన్ను సంతానవతిగా అనుగ్రహించు. ఎంత ధార్మికంగా, ఎంత అందంగా మాట్లాడిందో. ఆయన అన్నాడు, ఒక ఇల్లాలి రుణాన్ని పురుషుడు తీర్చుకోలేడు దితి అన్నాడు. అబ్బా, ఏమి భాగవతం అండి, ఎంత గృహస్థాశ్రమ ధర్మం మాట్లాడుతుంది. అసలు గృహిణి లేని పురుషుడు ఎక్కడున్నాడు దితి? ఆమె ఉంది కాబట్టి ఎడంభుజం మీద ఉత్తరీయం ఉంది. ఆమె ఉంది కాబట్టి పుణ్యం మూట కడుతున్నాడు. ఆమె ఉంది కాబట్టి యజ్ఞం, ఆమె ఉంది కాబట్టి యాగం, ఆమె ఉంది కాబట్టి పీటల మీద కూర్చోవడం. ఆమె లేనినాడు పీటల మీద కూర్చోవడం అన్న మాటే లేదిక. అసలు గృహిణి గృహముచ్యతే.
ఇల్లంటే ఇటకలు కాదు, ఇల్లంటే భార్యయే. ఎంత అలిసిపోయి వెళ్ళండి, గబగబా పట్టుకొచ్చి ఏదో పదార్థం ఇచ్చి, ఎంత అలిసిపోయారో కాసేపు మాట్లాడకండి అంటుంది అంత చనువుగా. ఆమె లేనినాడు పురుషుడికి ఉపశాంతి ఎక్కడుంది? భార్య లేనినాడు అతిథి పూజ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎవరిని పిలుస్తావు ఇంటికి? ఆమె వండితే నువ్వు ఔపోసన పోసిన దానికి నా భర్త ఇంత ప్రేమగా పిలిచాడు ఆయన్ని, ఆయనకి నా భర్త వడ్డించుకోవాలి, నేను ఆయన కోసం వడ్డించాలని ఆ భార్య లేనినాడు ఆ ఇంట యజమాని అన్నం పెట్టినా అందులో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏది ఆవిడ లేని లోటు తెలిసిపోవట్లా? కాబట్టి గృహిణి ఇంత పుణ్యాన్ని కట్టబెడుతోందో దితి, అటువంటి ఇల్లాలి యొక్క రుణం పురుషుడు ఎలా తీర్చుకుంటాడో నాకు తరచుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు పెళ్ళి చేసుకోబోయే ముందు ఆ జంటల్ని తీసుకొచ్చి పెళ్లి కూతుళ్ళని పెళ్లి కొడుకుల్ని కూర్చోబెట్టి అసలు రామాయణంలోంచి భాగవతంలోంచి భార్యాభర్తలంటే ఎలా బ్రతకాలని పెద్దలు చెప్పారో కొన్ని ఘట్టాలు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అసలు భార్యాభర్తలంటే ఇద్దరూ ఎంత గౌరవంతో బతకాలో వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది అని. నా ఉద్దేశ్యం వాళ్ళు తెలియని వాళ్ళని కాదు, పెద్దలు చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది ఆ సంస్కార వైభవం? అప్పుడు వాళ్ళది కాదు తప్పు, వాళ్ళు దెబ్బలాడుకున్నా దానికి ఆ వైభవం వాళ్ళకి తెలియకపోయినా ఆ తప్పెవరిది అంటే పెద్దలదా తప్పు. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకి తెలియలేదు. అంత అందంగా మాట్లాడాడు కశ్యప ప్రజాపతి. తెలిసిన వారికి తెరువిదే మరి లేదు, తెలిసిన వారికి తెరువిదే మరి లేదు, నళినాక్షు పొగడెడి నామములోనున్నది నైమిషారణ్య దర్శనం